ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈరోజు రెసిపీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. ఈ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చా అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తగా వచ్చిన బంగాళదుంపలు తొక్క తీసి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లోని కట్ చేసుకోవాలి. వాటిని ఒక 2-3 టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేయాలి. వాష్ చేస్తే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది. తర్వాత ఒక వెజల్లోని వాటర్ వేసి బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో ఆ పొటాటో పీసెస్ని యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ హైలో పెట్టి బాయిల్ చేయాలి. ఒక పీస్ తీసి ఇలాగ బ్రేక్ చేసి చూడండి. ఈజీగా కట్ అవ్వకూడదు. ఈజీగా కట్ అయిందంటే ఎక్కువ సాఫ్ట్ అయిపోయిందని అర్థం. ఈ విధంగా కట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా పోయే విధంగా ఇలా డ్రైన్ చేసుకోవాలి. ఇలా ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు మనకి చాలా తక్కువ టైంలో క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక క్లీన్ క్లాత్లోని ఈ పీసెస్ని డ్రై చేయాలి. మొత్తం వాటర్ అంతా కూడా పోవాలి. ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసేయాలి బయటికి. ఇప్పుడు ఈ పొటాటో పీసెస్ అన్నీ మరోసారి ఆయిల్లో వేసి 1 మినిట్ వరకు హైలో పెట్టి దగ్గర ఉండి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే టైంకి మనం బయటకు తీసేయాలి. వేడిగా ఉన్నప్పుడే కారప్పొడి ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. హోమ్ మేడ్ యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఆలూ ఫ్రెంచ్ ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు అన్నది చూపించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.